ఒక్కసారి విజువల్ చూసుకుంటే కుకట్పల్లి సంగీత్ నగర్ లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో ఈ ఘటన అనేది జరిగింది. సో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన అక్కడికి కొంతమంది దుండగులు వచ్చి ఆ అమ్మాయిని హతమార్చారు అనే సమాచారం అయితే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఆ అమ్మాయిని హతమార్చింది ఎవరు, హత్య చేసింది ఎవరు, ఈ ఘాతకానికి పాల్పడిన వారు ఎవరు అనే విషయం అయితే ఇప్పటి వరకు తెలియలేదు. సో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ జనాలను ఒకసారి మనము అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాము. మరి ఈ ఘటన ఎలా జరిగింది అనే దాన్ని ఒకసారి మనం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న అన్న అసలు ఏమైంది అసలు తెలియదు. నేను ఇప్పుడే వచ్చా. ఈ రోజు అన్న ఇప్పుడే వచ్చిరా? అంటే మామూలుగా దీనిలో ఎవరికన్నా ఆ ఇంట్లో వాళ్ళకి తప్ప లేదా చుట్టాలకు తప్ప దగ్గర వాళ్ళకి తప్ప ఎవరికి తెలవు కదా. పక్కన ఉంటే పట్టించుకోరు. అంటే మామూలుగా మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మరి 10:30కి మేము ఉంటాం. మరి అసలు ఆ సంఘటన జరిగి ఇప్పటికి సుమారు ఎంత టైం వస్తుంది? నిన్న నైట్ 12 కా? పగలు 12 అంటే మధ్యాహ్నం 12 గంటలకు తెలిస్తే ఇప్పటి వరకు చేసిన వారు ఎవరో ఇప్పటి వరకు మనకైతే తెలియదు. సో కొన్ని అనుమానాలు ఉంటాయి కదా. అంటే మామూలుగా ఇరుగు పొరుగు వారు మాట్లాడుకుంటారు కదా. మాకే తెలుస్తాయి చెప్పు. ఇప్పుడు సిటీలో పక్క ఉన్నవాడికే తెలియదు. ఎవరెవరి రిలేషన్ పక్క ఉన్న వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలుస్తాయి కానీ మాకేం తెలుస్తాయి చెప్పు. మీకు తెలిసిన వివరాల ప్రకారం చెప్తున్నా కదా. ఏమన్నా ఊరంటే చెప్పుకుంటారు. సిటీ కాబట్టి పక్క వాళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళే పట్టించుకోరు. ఈ సిటీలో ఎవరు గొడవ అవుతుంటే రానే రారు. ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఎవరు చేశారో వాళ్ళు తినాని పెట్టి ఆడు చంపాలంటే ఆడి చేతులు ఏలాగొచ్చినాయి, ఎక్కడొచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి. ఆయన వీళ్ళంతా ఇలాకర్లు మొత్తం తీస్తున్నారు గానీ ఆయన దొరికించుకొని ఈ అమ్మాయి నా పిల్లలు చచ్చిపోగానే ఆయన కూడా అటు చంపితే మనుషులకు అందరికి తృప్తి పడుతుంది. ఇంకొకడైనా కూడా ఆ జోలికి రాకుండా ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని బజారి దోల్దా అంటే భయం పడుతున్నది జనానికి. ఆడపిల్లల్ని అంటేనే భయం పడుతున్నది. మరి లంచ కొడుకులు ఆడపిల్లలు అంటే భయం పుట్టేది అనుకోని చేసుకోవటానికి అని అంటది. మరి లాటికి వచ్చాకనే మరి మగ పిల్లగాడు ఒక ఆడపిల్లలు తెగిడిచారనుకో మగ నా కొడుకులు చెప్పొచ్చు కదా, ఇట్లా మీ అమ్మాయి ఇట్లా ఇలాగ జరుగుతుంది ఇలా జరుగుతుంది. మరీ 10 నెలల పిల్ల అంటే ఏందనుకో నా బాలిక. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది ఒక చిన్న విషయము అంటే ఏ విధంగా జరిగింది అంటే మనం చూస్తే మన ఏ విధంగా జరిగింది మనం చెప్పుకుంటాం. మనం చూడలేదు కదా సార్. ఇక్కడ మీరు స్థానికంగా ఉంటున్నారు కదా. మేము ఉంటాం ఏదో కూలి పనులు చేసుకోవటం వచ్చినాం, బతకటానికి వస్తున్నాం అంతేగాని మరి అంత దారుణం ఉండకూడదు సార్. అంటే మీరు పైకి వెళ్ళి చూసారా అమ్మాయి? అందరం చూసినాం. 3 కత్తులు 3 కోట్లు పొడిచారు ఆ అమ్మాయిని. 10 సంవత్సరాల మరి అంటే ఎంత ఇంటే ఉండదు ఆ పిల్ల. అంటే ఎందుకు చంపాల్సిన అవసరం ఏమో మనకేమి ఎరకది. మనం చూడలేదు కదా సార్. అది మనం చూడలేదు కదా. బయటికి తిరిగి వచ్చినా కూడా నమ్మకం లేదు. మరి అదే నేను అందుకోసమని ఆ పిల్ల ఒకలా అట్ట కాదు 10 నెలల పిల్లకి తీసుకొచ్చి చంపిండు. రేపు ఈడొచ్చిన పిల్లలు పోతున్నారు అనుకో ఆ పిల్లలు కూడా చంపేస్తున్నారు కదా. ఒకళ్ళ పిల్ల ఎగబడి ఉంటే ఆ పిల్ల మీ అమ్మాయి ఇట్లా ఫోన్ చేసి చెప్పుకో. అది నేను చెప్పేది. ఏ కెమెరాలమ్మా ప్రియాంకని ఎవరు పంటారమ్మా పాపం ఆ అమ్మాయిని దారుణం. నా బాధ ఎవడు తీసుకోవడం ఇంత అన్నగా మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పాప ఈ అమ్మని చంపినాడు దొరికించుకొని చంపితే ఇది ఒక సంతోషమే మనకి అందరికి. ఏం దొరుకుతాడు? దేవుడు ఎన్నోడు కాదు. దేవుడు మనం చూస్తలేము, మనకు దొరకడు. దేవుడు దొరికిస్తాడు, ఎప్పటికైనా దొరికిస్తాడు దేవుడు. అంటే అమ్మ నిజానికి అమ్మాయి మనం చూసుకుంటే మైనర్ బాలిక, కేవలం 10 సంవత్సరాలు మాత్రమే 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని మనకు విచారణలో తేలింది కదా. మరి 10 సంవత్సరాల అమ్మాయి మీద ఇంత ఘాతుకంగా ఇంత కిరాతకంగా చేసినట్టే ఎందుకు అసలు తెలియదు సార్. మేము అక్కడ ఉంటాం, మాకు తెలియదు చెప్పాలంటే చెప్పలేదు. ఓకే అమ్మా, మరి ఆ అమ్మాయిని పైకి వెళ్ళి మీరు అయితే చూడడం జరిగింది? ఎప్పుడు చూడలేము మేము, ఎప్పుడు చూడలేదు. నిన్ననే చూసినాం. ఈ ఘటనానంతరమైన ఘటన జరిగిన తర్వాతనైనా అమ్మాయి పార్థిగదేహాన్ని చూడడం అయితే జరిగిందా? మరి పైకి వెళ్ళి మేము ఫోన్లలో ఎవరో ఫోన్లలో చూపెడుతూ చూసినాం, న్యూస్ చూసినాం కానీ మేము మాత్రం వెళ్ళలేము. మరి దీన్ని ఏ విధంగా అనుకుంటున్నారు? మరి ఇట్లా జరగడానికి గల కారణాలు ఏమన్నా తెలిసిన? తెలియదు సార్, అట్లాంటివి మాకు తెలియదు. ఏంటంటే మన ఇంటికి ఇప్పుడు
మేమే అప్పో చేసి కట్టుకున్నాం, కెమెరాలు పెట్టుకోలేం. ఇలాంటివి జరగాయని మేము అనుకున్నాం కానీ జరిగింది. కానీ గవర్నమెంట్ పెట్టిస్తే చాలా సేఫ్టీ ఉంటది. అంత అనుమానం ఉందండి. అంటే వాళ్ళ ఏమైనా కక్షలు ఉన్నాయా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కక్షలు ఉన్నాయా మనకు తెలియదు కదా. వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు. ఈ ఊరోళ్ళు అయితేనేమో వాళ్ళ గురించి మేము చెప్పగలము. వాళ్ళు 2 years అయిందంట ఇక్కడికి వచ్చి, మాకు తెలియదు కదా ఏం జరిగిందో. ఏం జరిగినా గానీ తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి కనుక. పసిబిడ్డ ఏం చేసిందండి పాపము, ఆ చిన్న బిడ్డ ఏం చేసింది? వాడికి ఆ కొట్టినోనికి ఏం అధికారం అసలు? కన్నదెవరు, చంపిందెవరు? అసలు చంపడానిక ఇంత కష్టపడి ఒక ఊరు కాకుండా ఇంకో ఊరికి వచ్చి కన్న కష్టం చేసుకొని. ఎంత మంచి స్కూల్ అండి, ఆ స్కూల్లో జాయిన్ చేశారు ఆ పిల్లని. ఆ పిల్లని ఇట్లా చంపడానికి వానికి ఎవడ అధికారం ఇచ్చాడు అసలు? ఆ చంపినోడు వాడు పిల్లోడా పెద్దోడా? ఒకవేళ పెద్దోడైతే వాడి పిల్లని చంపితే ఊరుకుంటాడా? కనుక ఏం గంజాయి దాగి చంపాడా? వానికి ఏం సోయి లేదా? లేకపోతే చంపి మరి వేరే బిల్డింగ్ మీదకి ఏమన్నా దుంకి వెళ్ళిపోయాడా? అట్లా దొరకదు. అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు సీసీ కెమెరాలో అక్కడ లాస్ట్ కెమెరాలో ఏం కనబడతలేదు అంటున్నారు. మరి లోపలికి వెళ్ళినోడు మరి వేరే దగ్గర నుంచి ఏమైనా జంప్ అయ్యి వెళ్ళిపోయాడా? లేకపోతే ఎన్ని విషయాల్లో అనుమానం వస్తుంది. మరి ఎవరు చంపారు? ఇప్పుడు ఆ కిరాతకుడు మెట్లపై నుంచి వచ్చేటప్పుడు గానీ అక్కడ మీరు కార్నర్ లో సీసీ కెమెరా ఉందని చెప్పారు కదా. అవును, మరి వాళ్ళు పోలీసు వాళ్ళు 2 గంటల సేపు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం కనబడిందో మనకు చెప్పరు కదా. మానవులము ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇప్పుడు అందులో పోయినోడు వాడు మమ్మల్ని చూడొద్దని చెప్పేసి వేరే బిల్డింగ్ మీద నుంచి కూడా పారిపోవచ్చు. ఎందుకంటే పతంగులప్పుడు కూడా మేము చూసాం, మా బిల్డింగ్ మేము బెదిరిస్తున్నామని చెప్పేసి పక్క బిల్డింగ్ మీద నుంచి వచ్చి పతంగి తీసుకొని పక్క బిల్డింగ్ మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైందంటే ఇతను చాలా స్ట్రిక్ట్ అండి. ఓనరు చాలా స్ట్రిక్ట్, ఎవరిని రానియడు. అది పిల్లని ఎవరిని మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్లాడంట. మరి అది చూసి వాళ్ళు వచ్చినట్టున్నారు, అది చూసి వచ్చినట్టున్నారు. అదేదో తెలిసిన వాళ్ళే చేసినట్టు. చాలా స్ట్రిక్ట్ అండి. అసలు స్విగ్గీ వాళ్ళు గాని ఎవరు గాని పైకి ఎక్కడానికి వీల్లేదని అక్కడ బోర్డు కూడా పెట్టాడు. చాలా స్ట్రిక్ట్ అయినా. అమ్మా ఇప్పుడు ఎవరిపైన అనుమానాలు గానీ లేకపోతే వీళ్ళు చేసే ఏమంటున్నాను, వాళ్ళు ఈ ఊరాలు కాదు, వాళ్ళకి ఏం కక్షలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఎట్లా చెప్తాం మనం? ఆ పిల్ల పెద్ద పిల్ల ఒకరిని చూసి ఇంకోని లవ్ చేసింది అనడానికి లేదు. చిన్న పిల్ల, అట్లా కూడా అనుమానం లేదు. సో ఈ కాలనీ వాసులు అనుకుంటున్న విషయం మరి ఏమనుందా? సో వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు, అందరు షాక్ లో ఉన్నారండి. ఇంత చిన్న పిల్లని కొట్టడానికి వానికి ఎట్లా ఇదైందో అని. అంటే కొట్టి ఇలాంటి ఘాతకానికి పాల్పడిందా? అసలు అంత అనుమానంగా ఉందండి. ఎవరు చంపారో ఏమో, కానీ మొత్తానికి అయితే వాడు దొరికినప్పుడు మాత్రము ఇక్కడ వాళ్ళకి అప్ప చెప్పండి, వాడిని ఈ నడి రోడ్లనే చంపాలి వాడు. అప్పుడు కానీ కసి తీరుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళని చంపడవాడు. అట్లా చేయాలి. భయం ఉంటది. ఆ దుబాయ్ లో చేస్తారు చూడండి, కట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా చేయాల. అసలు భయమే లేదు మనుషులకు, భయం లేకుండా ఉన్నారు అంతా. భయం ఏంది అసలు? పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకుంటలేరు తల్లిదండ్రులే తాగి ఇష్టం అన్నట్టుగా పండుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి. మగ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు కొంచెం భయంతో పెంచాలి పిల్లల్ని, అంతే. కంపల్సరీ కావాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.